నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 129 అండి. కస్టమర్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంతకుముందు 127 అండ్ 128 ఉండేది. దాంట్లో నుంచి ఇప్పుడు ఓన్లీ 129కి షిఫ్ట్ అయ్యాము. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. శ్రీవాణి సిల్క్స్ అనే ఉంటుందండి. వేరే పేరుతో ఏది ఉన్నా కూడా మీరు దాంట్లోకి వెళ్తున్నారు. సో అందుకని ఈసారి క్లియర్గా చెప్తున్నాను. ఇంకా ఈసారి కూడా మనకి మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చాయండి. అవేంటో చూసేద్దాం. మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి కడ్డీ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ అనమాట. లైట్ వెయిట్గా ఉంటుంది, చూడడానికి చాలా గ్రాండ్గా కూడా కనపడుతుందండి. డే అంతా కూడా ఉండొచ్చు. ఇది కూడా ఫ్యాషన్ ఎవర్ గ్రీన్ ఉంటుందండి, అస్సలు అవుట్ ఆఫ్ అవ్వదు. ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్లోనే వస్తుందండి. కొంచెం క్రష్ లాగా వచ్చింది. మీకు క్రష్ వద్దు అనుకుంటే ఐరన్ చేస్తే స్ట్రైట్గా అయిపోతుంది, లేదు అని అంటే ఇలా క్రష్లో కూడా కట్టుకోవచ్చు. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ శారీస్ అయితే సరిపోతాయండి. ఇవైతే రోలింగ్ అవసరం లేదనమాట. ఇంకా మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ స్టైల్లో జెరీ వీవింగ్ వస్తుందండి. బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి కంచి బార్డరు ఇంకా కాంట్రాస్ట్లో వస్తుందండి. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్. ఇది కూడా లెహెంగాస్కి బాగుంటుందండి, శారీస్కి అయినా కూడా బాగుంటుంది. మనం ఒక 4-5 టైమ్స్ శారీ కట్టుకుని పిల్లలకి లెహెంగా అట్లా కుట్టించినా కూడా బాగుంటుంది. ఇంకా పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి బూటీ, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇంకా ఈ శారీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉంటుందండి, మనకి ప్లెయిన్గా లేకుండా ప్యూర్ కాబట్టి స్టార్టింగ్ నుంచి వచ్చాయన్నమాట. ఇంకా దీనికైతే వేరేది బ్లౌజ్ ఏం అవసరం లేదండి, ఇందులో ఇవి బాగుంటున్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200 ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళైతే అసలు స్టోర్ విజిట్ చేయడం, ఇంకా చాలా వెరైటీస్ చూడడం బెటర్ అండి. ఇంకా ఇందులో అయితే కలర్ చార్ట్ కూడా చాలా ఉన్నాయి. అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది కూడా అండి మంచి ఎల్లోకి పర్పుల్ బార్డర్. అసలు లైవ్లో చూస్తుంటే అయితే ఎక్సలెంట్గా ఉందండి. బాటిల్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ అండి. ఇవండి ఇందులో ఉన్నటువంటి కలర్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇప్పుడు వింటేజ్ స్టైల్ బాగా ట్రెండింగ్ ఉంది కదండి, ఆ స్టైల్లో మనకి చెక్స్ డిజైన్ లాగా పట్టు లుక్ ఉందండి. చాలా లైట్ వెయిట్లో సూపర్ ఉందండి శారీ అయితే. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇదంతా జెరీ వీవింగ్లోనే వచ్చింది. మధ్య మధ్యలో బిగ్ బంచ్ బూటీ వచ్చిందండి, మళ్ళీ చిన్న బూటీ, రెండింటి కాంబినేషన్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా ఇలా సెమీ స్టిఫ్గా ఉంటుందండి, లైట్ వెయిట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు. ఇది కూడా లెహెంగాస్కి బాగుంటుంది, శారీస్కి అయినా కూడా బాగుంటుందండి. ఇంకా శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఇలాగే ఉంటుంది. బార్డర్స్కి వచ్చేసరికి కంచి స్టైల్లో అండి, కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి. బార్డర్లో కూడా మనకి జరీ కూడా చాలా సాఫ్ట్గా, ఎక్కడ కూడా మనకి రఫ్గా లేకుండా, మాకు రఫ్గా ఉంటే నచ్చదు అనుకునే వాళ్ళు కూడా ఈ చీర తీసుకునేలాగా ఉందండి. అంత సాఫ్ట్, వాషబుల్ అండి ఇదైతే. ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా జిగ్జాగ్ స్టైల్లో బిగ్ పళ్ళు ఇచ్చారండి. ఇంకా దీంట్లో బ్లౌజ్ కూడా చూసినట్లయితే సూపర్ అండి. సీక్వెన్స్ వచ్చింది విత్ బూటీ వచ్చింది, హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వచ్చిందండి. ఇది కూడా చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, బాగుంది. ఇంకా ఇందులో కలర్ చార్ట్ అంతే బాగుందండి. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి జస్ట్ 1650 అండి. అసలు మనకి 1650లో చాలా రిచ్గా ఉన్న లుక్ వచ్చేసిందండి. దీంట్లో గిఫ్టింగ్ పర్పస్ అయినా బాగుంటుంది, మనం కట్టుకోవడానికైనా బాగుంటాయండి ఇవి కూడా. ఇవండి ఇందులో ఉన్నటువంటి కలర్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చినాన్ సిల్క్లో అండి. అసలు శారీ ఓపెన్ చేయంగానే ఎంతో కాస్ట్లీ శారీ లాగా మనకి పట్టు లుక్ ఉన్నటువంటి కనిపించిందండి. ఇది కూడా బూటీ కూడా కొత్త కాన్సెప్ట్లో, ఇంకా సిల్వర్ జరీ గోల్డ్ జరీతో వచ్చింది, మనకి కొంచెం పెద్దగా వచ్చిందండి. ఇంకా సిల్వర్ జరీతో సేమ్ డిజైన్ని ఇట్లా బిగ్ బూటీ స్మాల్ బూటీ కాన్సెప్ట్లో తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ కూడా చూసినట్లయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో అండి, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇంకా బార్డర్స్ కూడా అండి సూపర్గా వచ్చాయి. అసలు బ్లాక్కి ఆరెంజ్ కాంబినేషన్ మనము ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు, అంత బాగుంది. కంచి బార్డర్, ఇది కూడా లెహెంగాస్కి, ఫ్రాక్స్కి, శారీస్కి బాగుంటాయి. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి. ఇందులో అసలు పళ్ళు కూడా చూసినట్లయితే అండి బనారసీ స్టైల్లో ఉంది చూడండి, మనకి ప్యూర్ పట్టులో ఉంటుంది కదండి, అదే వచ్చింది. ఎంత రిచ్ లుక్ ఉందండి పళ్ళు కూడా. మెయిన్గా ఫ్యాబ్రిక్ అండి దీంట్లో. ఇంకా ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ వస్తుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే మంచి డార్క్ షేడ్స్లో ఎక్సలెంట్ ఉన్నాయండి.
ఇంక ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి ఆరెంజ్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3450లో వచ్చేస్తుందండి. ఇదైతే ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి. కలర్ చార్ట్ కూడా ఎక్కువగానే ఉంది, మనకు లేని కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే నేను ఈ కలర్ చూసి ఇది నా కోసమే అనుకొని మొత్తం సెట్ పెట్టుకున్నానండి. బాగుంది అసలు వెరైటీ. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ జార్జెట్ అండి. కంప్లీట్గా మనం జార్జెట్ చూసాము, లేదంటే టిష్యూలో చూసాము. ఈసారి న్యూ వెరైటీ అండి. ఇది కూడా టిష్యూ జార్జెట్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. టిష్యూ అనగానే మళ్ళీ స్టిఫ్గా అలా ఏముంటుంది అనుకోవద్దు, ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా జెరీ బూటీ వచ్చిందండి. ఇంకా ఇది యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటుంది, కాలేజ్ ఫంక్షన్స్కి అలా. ఇంకా దీనికి స్కాలప్ బార్డర్స్ ఇచ్చారండి కాంట్రాస్ట్లో, సింపుల్గా 2 సైడ్స్ కూడా. ఇంకా పళ్ళు కూడా అలాగే ఉంటుంది. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా బాందిని అండి. ఈ శారీకి ఈ బ్లౌజే హైలైట్ అనమాట. ఇదంతా బాందినిలో క్రేప్ సిల్క్ పైన ఇచ్చారు, ప్రీమియంగా ఉంది క్వాలిటీ అయితే. దీనిపైన మనకి ఇలా వర్క్ ఇచ్చారండి, సూపర్ ఉంది. ఇది మల్టిపుల్గా మనం వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. శారీ స్టార్టింగ్ నుంచి ఇలాగే మనకి బూటీ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మాత్రం 2500 అండి. ఇందులో అన్ని పేస్టల్ షేడ్స్లే ఉన్నాయి. మనకి ఇక్కడ బార్డర్స్ అయితే ఏదైతే కలర్లో ఉంటుందో అదే మనకి బ్లౌజ్ వస్తుందండి. పేస్టల్ లైక్ చేసేవాళ్ళు ఇది ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. వాషబుల్, ఇది కూడా రఫ్ యూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కతాన్లో డోలా అండి. క్యాడ్బరీ సిల్క్ కూడా అంటాం కదా, అదనమాట. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, వాషబుల్ ఇలా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే కూడా ఎలా అంటే అలా మోల్డ్ అయ్యేలాగా. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ని ఇచ్చారండి. ఇది కూడా రెగ్యులర్గా చూసే చిన్న చిన్న బూటీ కాన్సెప్ట్ కాకుండా కొంచెం బంచ్ బూటీ స్టైల్లో వచ్చిందనమాట. ఇంకా బార్డర్ కూడా చూసుకున్నట్లయితే అండి ఇలా ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది. ఇది కూడా జెరీ అంత నీట్గా ఉంది, ఎక్కడ కూడా మనకి రఫ్గా లేకుండా. శారీ కానీ జెరీ కానీ చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుంది. ఇట్లా మ్యాంగో డిజైన్, ఎప్పుడు మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది కదా ఇక్కడ. ఈ సారీ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్లో మ్యాంగో డిజైన్ వచ్చిందండి. బాగుంది శారీ చూడడానికి. ప్రైస్ వైజ్ కూడా అండి 2400లోనే మంచి వెరైటీ. ఇంకా పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి, హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది, కాంట్రాస్ట్లో వస్తుంది అనమాట. ఇంకా కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళు ఇట్లాగే వేసుకోవచ్చు, లేదు అని అంటే సెల్ఫ్లో కూడా మనం ట్రై చేయొచ్చు. కానీ కొన్నిటికి కాంట్రాస్టే బాగుంటాయి, వీటికైతే కాంట్రాస్ట్లోనే మంచి లుక్ వస్తుందండి. ఇందులో కూడా క్యాట్లాగ్ అండి, ఇది వెరైటీ చాలా ఉన్నాయి. లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయండి. మెయిన్గా ఈ బార్డర్లో ఈ ఆల్ ఓవర్ స్టైల్ రావడం వల్ల మనకి గ్రాండ్ లుక్ కనపడుతుందండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జూట్ సిల్క్ శారీ అండి. ఇది కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ వీవింగ్లోనే అండి. ఇలా పికాక్ డిజైన్ వస్తూ ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది. కొంచెం స్టిఫ్గా ఉంటుంది. స్టిఫ్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఇది ట్రై చేయొచ్చండి. కొంచెం ఫాలింగ్ వద్దంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి వెరైటీ. ఇంకా బార్డర్కి వచ్చేసరికి 2 సైడ్స్ కూడా ఇలా సెల్ఫ్లోనే వచ్చిందండి. జరీ బార్డర్, కంచి బార్డర్ స్టైల్లో ఉంటుంది. ఇంకా పళ్ళు చూసినట్లయితే ఇలా పికాక్ డిజైన్ తోటి రిచ్ పళ్ళు వచ్చింది. ఇంకా బ్లౌజ్ అయితే బూటీ అండి, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1400 అండి. ఇది కూడా లెహెంగాస్కి బాగుంటుందండి, స్టిఫ్గా ఉంటుంది కదా. ఇందులో వచ్చేసి మనకి 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవండి మా వెరైటీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ విధంగా అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మరొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.